Tata Madhu garu. Chairman garu, I put the question. Honorable Minister. Chairman sir, whether the works of Sitarama lift irrigation project have been completed? No sir, the works are under progress. The status of the project at present: the Sitarama lift irrigation project main canal up to 104 kilometers out of a total length of 114 kilometers is completed, including 3 pump houses. Sattupalli trunk canal, 50% of works are completed. Paler link canal, 32% of works are completed. Distributed network, out of total of 8 packages, work is commenced for 1 package. 4 packages tenders are under process and 3 are under approval. 18L distributor is completed and water let out into NSP canal for stabilization of 1.1 lakh acres of NSP Ayakat. See, whether the fact that the estimate of the project has been raised from 13,000 crores to 19,000 crores. Yes, the revised estimates is under examination and consideration. Whether the government has made any changes to the project designed by previous government? No, sir. Details thereof does not arise. Honorable Member. అధ్యక్ష, సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దానికి అంకురార్పణ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో డిఫరెంట్ ప్యాకేజెస్ తోని ఈ వర్క్ నడుస్తుంది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా ఒకటి ఏంటంటే, ఆ రోజు రాజీవ్ దుమ్ముగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు అట్లాగే ఇందిరాసాగర్ ప్రాజెక్టులు 2 కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటిని డిజైన్ చేస్తే ఇందిరాసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతం అనేది ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి అది ఫీజిబిలిటీ కాదు కాబట్టి కొత్తగా డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్, ఎందుకంటే సీతారాముల వారు మా యొక్క ఖమ్మం జిల్లా ప్రజలకు కులదైవం కాబట్టి ఆ పేరు పెట్టుకొని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి ఆ రోజు ప్రధాన బాధ్యత తీసుకొని డిజైనింగ్ ఇవన్నీ కూడా చేయటం అనేది జరిగింది అధ్యక్ష. ఆ రోజు క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఆ యొక్క ఎస్టిమేషన్ని 7,926 కోట్ల నుంచి 13,57 కోట్లకి పెంచారు. సో అదే ప్రాజెక్ట్ని ఈరోజు మరొక 6,407 కోట్ల ఎక్సెస్ ఈరోజు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయటం జరిగింది. ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసినందుకు గగ్గోలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేశారు, ఈ యొక్క డబ్బులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ జేబుల్లో పోతున్నాయని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం జరిగింది. నేను కూడా ఈ సభాముఖంగా మీ ద్వారా మీరు చేసినటువంటి ఎస్టిమేషన్ కూడా అదే విధంగా పోతుందా ఆ రోజు అన్నదానికి? ఎందుకంటే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు తుమ్మల గారు ఈరోజు మీ సహచరులుగా ఉన్నారు. ఆ రోజు డిజైన్లో వారు పూర్తిగా వారు బాధ్యత తీసుకొని చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లాకు సంబంధించి సస్యశ్యామలం కావాలని ఒకటి పాలేరులో భక్త రామదాస్ ప్రాజెక్టు, అట్లాగే జిల్లా మొత్తం సస్యశ్యామలం కావడం కోసం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి ఏదైతే ఆయకట్టు ప్రాంతమో అదేవిధంగా లంకా సాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్స్ని స్థిరీకరించడం కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించారు అధ్యక్ష. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు ఆ రోజు చేసిన ఆరోపణ నేను ఈ సభాముఖంగా చేయలేమని, ఎందుకంటే ప్రాజెక్ట్ అన్నాక అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతాయి అని ఉంటాయి. కాబట్టి మంత్రి గారు ఆ రోజు అన్న దానికి, ఎందుకంటే ఆ రోజు ఆరోపణలు చేసింది కూడా ఈ రోజుగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారే, కాబట్టి ఆ ఆరోపణకి సమాధానం చెప్పాలని మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష. 2, ఇప్పుడు మంత్రి గారు ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ గురించి చెప్పారు, బట్ నాకు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మంత్రి గారు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఇది నేను ఈఎన్సీ గారి దగ్గర నుంచి తెప్పించుకున్న రిపోర్ట్ ఇది. ఒకవేళ మంత్రి గారు చెప్పిన దాంట్లో ఎస్ఆర్ఎల్పి ఈ మెయిన్ కెనాల్ వచ్చేసి 93.75 అయింది, సత్తుపల్లి ట్రంక్ వచ్చి 42%, పాలేరు ట్రంక్ వచ్చి 15.87 అయింది. దీంట్లో కూడా ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఈ ఎస్టిమేషన్లో కూడా 93.75 అంటే 6.25%కి
838.51 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 6.25% వర్క్కి ఈ 838 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీని జస్టిఫికేషన్ ఎట్లా చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అలాగే వర్క్ ప్రోగ్రెస్ గురించి మంత్రి గారు చెప్పారు, సంతోషం. కానీ నేను అడిగేది ఏంటంటే ఈ వర్క్ అనేది మీరు ఈ 15 నెలల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఎంత వర్క్ ప్రోగ్రెస్ అయింది, ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో ఏం పని పూర్తయింది అనేటిది మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను. రెండు, నాకు తెలిసి ఎందుకంటే జిల్లా నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు వారు రాజీవ్ కెనాల్ అనే దానికోసం ఒక 160 కోట్లు పెట్టి ఆ జూలూరుపాడు నుంచి ఏనుకూరు వరకు కెనాల్ తవ్వించి దాన్ని లెఫ్ట్ కెనాల్ సత్తుపల్లికి అట్లాగే మధురకి ఎక్కడైతే నీరు ఇబ్బంది ఉందో వాటి కోసం కెనాల్ అనేది ఒకటి తవ్వటం జరిగింది. అది తప్ప మిగతా ఎక్కడ కూడా వర్క్ నడవలేదనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఒకవేళ నా అంటే ఇన్ఫర్మేషన్ తప్పేది మంత్రి గారిని సమాధానం చెప్పవలసిగా మీ ద్వారా వారికి చెప్తున్నా అధ్యక్ష, వారిని కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇష్యూ వస్తుంది అధ్యక్ష, ఏంటంటే వాటర్ అనేది మా జిల్లాకు రావాల్సిందే, మా జిల్లా సస్యశ్యామలం కావాలని ప్రాజెక్టుని ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ప్రాజెక్ట్, అది త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇక్కడ ఇష్యూ ఏందనంటే ఈ రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు మొన్న స్టార్ట్ చేశారు. మోటార్లు కూడా యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయినవి. అంతకుముందు 10 మోటార్లు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పెడితే 4 మోటార్ల ద్వారానే ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. మోటార్లు పూర్తయింది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. అట్లాగే ప్రధానమైనటువంటి వర్క్ ఇప్పటివరకు ఏ వర్క్ అయితే పూర్తయిందో ఎక్సెప్ట్ రాజీవ్ కెనాల్ తప్ప మిగతా వర్క్ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. రెండవది, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ రైతులు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాజెక్టు అక్కడ ఇన్సెప్షన్ అనేది పినపాక నియోజకవర్గంలో జరిగింది అధ్యక్ష. ఆ మెయిన్ కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చి జూలూరుపాడు నుంచి దాన్ని తీసుకొచ్చి ఈ సాగర్ లెఫ్ట్ కెనాల్లో కలిపేటప్పుడు రైతులు నిన్న మెయిన్ కెనాల్కి గండి కొట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఆక్రోశం ఏంటంటే మా నీళ్లు మేము ఇక్కడ మొదట ఉన్నాము, సత్తుపల్లికి నీళ్లు పోతున్నాయి, మధురకి నీళ్లు పోతున్నాయి, కానీ ప్రాజెక్టు కట్టింది మా దగ్గర, ప్రాజెక్టు తవ్వింది మా దగ్గర అని నిన్న గండి కొట్టడం జరిగింది అధ్యక్ష. సో దీని మీద కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న క్లారిటీ, ఎందుకంటే రైతులు ఆందోళనలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి. దీని ద్వారా తెలిసేది గండి కొట్టే ఎందుకు అనంటే రైతులకు నీళ్లు లేవనేది ఈ విషయం ద్వారా అర్థమైంది. కాబట్టి ఇది ఇమీడియట్గా ఆ యొక్క కెనాల్ని పూర్తి చేయాల్సిందిగా ఈ ప్రాజెక్ట్ని కోరుతున్నాం. అట్లాగే మంత్రి గారు ఈ యొక్క ఇప్పుడు ఈ 2 టన్నెల్స్ దీనికి ఉద్దేశించినవి ఉన్నాయి. ఒకటి జూలూరుపాడు దగ్గర, 2 పాలేరులో ఉన్నాయి. ఈ టన్నెల్ వర్క్ కూడా ఇంతవరకు ఏమీ కాలేదు. మూడో అంశం అధ్యక్ష, ఈ యొక్క మూడో అంశం ప్లీజ్ క్వశ్చన్